హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ రంగోలీ అండ్ రెసిపీస్. రొటీన్గా కాకుండా ఇడ్లీలను ఇలా ఫ్రైడ్ ఇడ్లీలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఇడ్లీలను కుక్కర్లో ఉడికించుకున్న తర్వాత వీటిని స్పూన్తో బయటకు తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని నైఫ్ తీసుకొని దాంతో ఇడ్లీలని 4 ముక్కలుగా చేసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందాం. అంతే, టేస్టీ ఫ్రైడ్ ఇడ్లీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.